నెక్స్ట్ రెండోది కవిత పార్టీ, నో పేర్ నో నేమ్. అయితే ఆమె ప్రస్తుతానికి జాగృతి పేరిట కార్యక్రమాలు చేస్తుంది. మరి ఈమె గతంలో ఎంపీగా ఎమ్మెల్సీగా ఉన్నది. ఎమ్మెల్యే కాలేకపోయింది, ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది. ఏ పార్టీ నుంచి? బీఆర్ఎస్ టీఆర్ఎస్ అలా అయ్యే పార్టీ. ఎమ్మెల్యే కాలేకపోయింది. మరి ఇప్పుడు ఆమె కోరిక ఏంది? శాసనసభలో అడుగుపెట్టాలి, ఎమ్మెల్యే కవిత అనిపించుకోవాలి. దానికి ఏం జరిగింది? కేసీఆర్ ఆరోగ్యం బాగలేదు. బాగలేనప్పుడు నాకేదో ఒకటి తేలాలని చెప్పేసి ఆమె కూర్చుంది. ఈ కేసీఆర్ బయటికి రాడు, ఆర్గనైజేషన్ పెద్ద వేయడు, ఏముండదు, ఏమున్నా ఫామ్ హౌస్కే పరిమితమై ఉంటాడు అంతే. సో కేసీఆర్ తోటి తాడపేడ తెలుసుకునే క్రమంలో ఆమె కేసీఆర్ ఆగ్రహానికి గురై బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయి తెలంగాణ జాగృతి పేరిట, బీసీల పేరిట కార్యక్రమాలు ఏదో అక్కడక్కడ హల్చల్ చేయడం ఏదో చేస్తుంది మొత్తం మీద. మరి ఆమె పార్టీ పెట్టాలి, ఒకనొక దశలో వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడతలేదు. వద్దు, తెగదెంపులు చేసుకున్నా, పిలిస్తే ఒక కూతురుగా పోతా కానీ పార్టీగా పోను, మళ్ళీ పార్టీకి చేరను అని చెప్పి చెప్తుంది. రైట్. మరి ఈమె పార్టీ పెట్టుకుంటే ఆదరిస్తారా, అభిమానిస్తారా? ఎంతమంది ఆమె వెనుక ఉన్నారు? నాకు బీఆర్ఎస్ వాళ్ళు టచ్లో ఉన్నారు, వాళ్ళ టచ్లో ఉన్నారు, వీళ్ళ టచ్లో ఉన్నారు అన్నారు. మరి ఎవరి టచ్లో ఉన్నారో చెప్పండి. లేదు. ఏ రకంగా ముందుకు పోబోతుంది? ఏ పార్టీ పెట్టబోతుంది? ఏ పార్టీ పెడితే ఏ పార్టీకి నష్టం జరుగుతుంది? ఈమె పార్టీ పెట్టడం వల్ల కాంగ్రెస్కి నష్టం జరుగుతుందా, బీఆర్ఎస్కి నష్టం జరుగుతుందా, బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుందా? ఏ ఓట్లు, ఏ సామాజిక ఓట్ల ఆధారంగా రాజకీయ పార్టీ పెట్టబోతుంది? ఆమె రాజకీయ సమీకరణలు ఏమిటి? ఆమె పెట్టి ఎమ్మెల్యేగా గెలుపొందుతుందా, కనీసం ఎంపీటీసీ అయినా గెలుస్తుందా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ గెలిచింది, ఎమ్మెల్సీగా ఎన్నుకోబడింది. మరి ఆమె పార్టీ పెడితే ఆమెనే ఎంపీటీసీ అన్న గెలుస్తుందా? ఆమె పరిస్థితి అట్లే ఉంటే ఆమె నమ్ముకొని ఆమె వెనక తిరిగేటోళ్ళు మరి ఏమైనా గెలుస్తారా? వార్డు మెంబర్ కన్నా గెలుస్తారా? కవిత అసలు రాజకీయంగా ముందు ఏం అడుగు వేయబోతుంది? ఆమె నిజంగా కరెక్ట్ అడుగే వేస్తుందా, తప్పటి అడుగులు వేస్తుందా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఏది ఏమైనా ఆమెకు పార్టీ నడిపించేంత ఫండ్ ఆమె దగ్గర ఉండాలి, శక్తి సామర్థ్యాలు అంతా ఉండాలి. వైఎస్ షర్మిల వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వాళ్ళ జగన్తో విభేదించి కొన్ని రోజులు ఆయనకు సపోర్ట్ చేసింది. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఆయన జైలుకి పోతే పాదయాత్ర చేసింది మొత్తం. ఆ రకంగా రాష్ట్రం మొత్తం తిరిగి ఒక రూపు తీసుకొచ్చింది. చివరిగా జగన్తో విడిపోయి ఆమె వైఎస్ఆర్సీపీ వేరే పార్టీ పెట్టి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి పోయింది. మరి అట్లా సేమ్ కవిత పరిస్థితి అట్లే అవుతుందా? కేసీఆర్తో కేటీఆర్తో విభేదించి పార్టీ నుండి బయటకు వచ్చి ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి రాష్ట్రం మొత్తం తిరిగి అది తిరిగి ఇది తిరిగి సంపాదించుకున్న పైసలన్నీ పోగొట్టుకుంటుందా? బీఆర్ఎస్లో ఉండి సంపాదించుకున్న పైసలన్నీ, బతుకమ్మ ఆటల పేరుతో సంపాదించుకున్న పైసలన్నీ, దుబాయ్లో బూర్జ్ ఖలీఫాలో ఉండే ఫ్లాట్ కూడా బీఆర్ఎస్లో ఉండి కొన్నదే. మరి ఇప్పుడు ఈ పార్టీ పెట్టి ఇవన్నీ అమ్ముకుంటుందా, లేదా రాజకీయంగా సక్సెస్ అవుతుందా అనేటువంటిది మనం చూడాలి. ఏదేమైనా ఈ రెండు కొత్త పార్టీలు ఇలా తీసుకునేటువంటి నిర్ణయాల మీదనే, రాజకీయ సమీకరణాల మీదనే వీళ్ళ పార్టీల భవిష్యత్తు ఉండబోతుంది.